హాయ్ అందరికీ. 3 రోజుల నుంచి సిక్ అయిపోయి ఏమీ తినాలనిపించట్లేదండి. నోటికి పుల్ల పుల్లగా, కారకారంగా తగిలితే బావుంటుందని చెప్పేసి మా అత్తమ్మ ఈ విధంగా రోట్లో చింతపండు పచ్చడైతే చేసేశారు. నిజంగా చెప్తున్నాను కదా! ఈ పచ్చడితో కడుపు నిండా భోంచేసేశాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, నోటికి ఏమీ రుచించినప్పుడు ఇలా చింతపండు పచ్చడైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఒక గుప్పెడంతా ఎండుమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట కరివేపాకుని తీసుకోవాలి. కరివేపాకుతోనే మంచి టేస్ట్ వస్తుందనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, అందులో ఒక గుప్పెడంత ఎండుమిర్చి వేసుకొని, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మాత్రం మాడిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత ఒక్క స్పూను మెంతులు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించేసుకుందాం. ఇవన్నీ వేయించేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం చింతపండుని అయితే ఈ విధంగా నానబెట్టేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట. పచ్చడి దంచుకోవడానికి రెడీగా రోటిని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని, ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా దంచుకోవాలి. మీకు ఒకేలా రోట్లో చేసుకునే టైం లేకపోతే ఈ విధంగా వేయించుకున్న ఎండుమిర్చిని ఫస్ట్ అయితే మిక్సీకి వేసేసుకొని, ఆ తర్వాత చింతపండు, అల్లం ముక్క, కరివేపాకు వేసుకొని పల్సిస్తూ కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మనం దంచుకునేటప్పుడు మిరపకాయలని మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దంచుకుంటే మిరపకాయల్లో నుంచి కారం వాసన రాకుండా పచ్చడి కమ్మగా ఉంటుందని మా అత్తమ్మ చెప్పింది. ఈ విధంగా దంచేసుకున్నాక బాగా ఒక గుప్పెడంతా కరివేపాకు వేసేసుకొని మనం తీసి ఉంచుకున్న అల్లానికి తొక్కు తీసేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. అంతా రుబ్బేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు చూసేసుకున్నాం. ఆ తర్వాత ఫైనల్గా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని తీసేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఒక్క కోడిగుడ్డు అట్టేసేసుకొని తినండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా దీనికి తిరుగులేదన్నమాట. ఈ పచ్చడికి తాలింపు పెట్టరండి. తాలింపు పెడితే మాత్రం పచ్చడి బాగోదు, పులుపు ఇరిగిపోతుంది. ఘాటు తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తాలింపు పెట్టుకోండి. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.